श्रेयाय देवाः भद्रङ्गसे मोक्षप्रजत्रा त्रैरङ्गैश्वर्याविन्दस्तनावे विजेन देवैहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठदेवीः स्वस्ति नो बृहस्पतिर्दधातु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये ఉన్నటువంటి అసోసియేషన్ చాలా పెద్ద సంఖ్యలో ఆదోన్లో ఉన్నటువంటి అసోసియేషన్. మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఎక్కువగా షాప్స్, డీలర్లు, కంపెనీలు, దానికి సంబంధించిన హడావిడి ఇక్కడ సర్వసాధారణంగా కనపడుతుంది. అసోసియేషన్ లో కొత్తగా ఎన్నికైన వాళ్ళు సంతోషంగా ఉంటారు, బాగానే ఉంది. కానీ ఈ బాధ్యతను తీసుకున్నప్పుడు మీ వ్యాపారాలతో పాటుగా కొంత మీరు అసోసియేషన్ కంట్రిబ్యూట్ చేయాల్సిన టైం కూడా ఉంటది. నేను ఎమ్మెల్యే కాకముందు హాయిగా నా కంపెనీ చూసుకుంటూ మిగిలిన సమయాన్ని రాజకీయాలు చేసుకుంటూ హాయిగా ఉండేవాడిని. ఎమ్మెల్యే అయితే నాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, నువ్వు మీ కంపెనీకి చైర్మన్ గా ఉండడానికి వీల్లేదన్నాడు. ఇది అసోసియేషన్ లో ఇది కూడా ఒక రకమైన రాజకీయమే. అసోసియేషన్ లో ఉండి ఈ ఒక 200 మంది డీలర్లు ఉంటారా సార్? ఎంతమంది ఉంటారండి? 6 మంది డీలర్లకు సేవ చేయాలంటే నిజంగా డెడికేటెడ్ గా చేయాల్సి వస్తే చాలా బాగా చేయొచ్చు. మీలో కూడా సమస్యలు ఉంటాయి. మీలో కూడా అందరూ డబ్బులు ఉన్నవాళ్ళు, అందరూ బ్రహ్మాండంగా వ్యాపారం చేయగలిగే వాళ్ళు ఉండరు. కొంతమంది బాగా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ స్థాయిలో చేసి ఆపూట గడిపే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఏ వ్యాపారమైనా అలాగే ఉంటది. అసోసియేషన్ లో సహజ సూత్రం ఏంటంటే, చిన్నవాడికి ఎక్కువగా మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు బాగా సంపాదించుకోగలిగి తెలివితేటలు ఉన్న వాళ్ళు కొంత స్వశక్తితో వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటది. సో నేను ఒకటే సలహా ఇస్తాను, ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి యువకులు ఉన్నారో, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి డీలర్లు ఉన్నారో, వాళ్ళందరికీ చేయూతనిచ్చే విధంగా మీ అసోసియేషన్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే మార్కెట్ చాలా పెద్దది, మార్కెట్ చాలా కాంపిటేటివ్ మార్కెట్. ఆషామాషి కాదు ఇక్కడ వ్యాపారం చేయడం, కానీ ఇవన్నీ కూడా కష్టం కాదు. మీరు కూడా రైతులకు అప్పులు ఇస్తుంటారేమో, నాకు తెలియదు. ఇస్తారా? రైతులకు అప్పులు ఇస్తా ఉంటారా? అప్పులు వచ్చేదాకా మీకు టెన్షనే. ఎందుకంటే ఈ కాంపిటీషన్ లో తప్పనిసరిగా అప్పులు ఇంకా ఓడిస్తున్నట్టు ఇంకోరు, వాళ్ళు చూసి ఇంకోరు అట్లా పెరుగుతూ ఉండొచ్చు. కంపెనీలు కూడా ఆ రకంగా వస్తా ఉన్నాయి. మీకు రకరకాల కంపెనీలు, రకరకాల ఎరువులు, రకరకాల విత్తనాలు వస్తా ఉన్నాయి. ఏ క్షణంలో ఏ విధంగా ఇబ్బంది పెడతాదో తెలియదు. అయినప్పటికీ కూడా అసోసియేషన్ లో ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలను దీంట్లోకి రానివ్వకుండా, ఎందుకంటే వ్యాపారం అనే సీరియస్నెస్ ఉంటే వ్యాపారం చేసుకోవాలి. రాజకీయంగా రావాలంటే బ్రహ్మాండంగా అలాగే అన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వస్తే అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మిమ్మల్ని అందరూ సజెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా రాజకీయాల్లోకి రండి. సీరియస్ గా చెప్తా ఉన్నా ఈ మాట. ఈ ఊర్లో మంచి రాజకీయ నాయకుల కొరత ఉంది. కేవలం ఎవరో ఒకరో ఇద్దరో ఉంటే సరిపోదు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేటువంటి
ప్రజలకు నిజంగా సేవ చేస్తామనే కోరిక ఉన్నటువంటి, ఆ కసి ఉన్నటువంటి, ఏమైనా పర్లేదు ప్రజలకు సేవ చేస్తాను, ఏమైనా ఎంత కష్టమైనా పర్లేదు ప్రజలకు సేవ చేస్తాననేటువంటి లీడర్లు ఈ ఊరికి కావాలా. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అయినా సరే, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నో ఎన్నికలు వస్తాయి రాబోయే 5 ఏళ్లలో. వీటిలన్నింటిలో కూడా మళ్ళీ ఆ పాత మొహాలు, మళ్ళీ పాత వాళ్ళతో పాటుగా కొత్త రక్తాన్ని ఎక్కించాలనే కోరిక నాకు బలంగా కూడా ఉంది. కొత్త రావాలి కదా, మరి ఎక్కించాలని నేనైతే అవకాశాలు ఇస్తాను. నేనైతే బలంగా వాళ్ళని ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రావాలి కదా, నేను ధైర్యంగా నిలబడి చేస్తాననే ధైర్యంగా వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరగాలి కదా. అందువల్ల ఆదోని, మీ ద్వారా ఆదోని ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చదువుకున్న వాళ్ళు, సమాజ సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, త్యాగానికి సిద్ధపడ్డ వాళ్ళు, కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ వాళ్ళు, నిజంగానే మంచి పేరు తెచ్చుకుందామనే కోరిక ఉన్న వాళ్ళు వాళ్ళ రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టాలని, ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లోకి రావాలి. రాబోయే ఎన్నికల్లో అంతా కూడా 33% సీట్లు తప్పనిసరిగా మహిళలకు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎక్కడున్నారు మహిళలు? చూడండి, ఈ స్టేజ్ మీదే లేరు. మీ డేలలో ఎవరన్నా మహిళలు ఉన్నారా? లేరు కదా. సో మహిళల్ని ముందు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మీకు తెలుసో తెలీదో, ఈ డ్వాక్రా గ్రూపులను ఉంటాయి సార్, మహిళలకు సంబంధించిన పొదుపు లక్ష్మిలు, స్వయం సేవా సంఘాలు ఉంటాయి సార్. వీటిల్లో ఒక్కొక్క మహిళకు లోన్లు వచ్చినప్పుడు ఆదోనిలో 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి లోన్ వస్తుంది. కొన్ని గ్రూపులు ఉన్నాయి, సుమారుగా ఒక 200 గ్రూపులు ఉన్నాయి. గ్రూపుకు 12 లక్షల రూపాయలు ఒకసారిగా ఆదాయం వస్తుంది. అంటే ఆదాయం అంటే లోన్ వస్తుంది, దాన్ని డిపే చేసుకోవచ్చు. అదంతా తీసుకుని వ్యవసాయానికి వాడేస్తా ఉన్నారు మగవాళ్ళందరూ, రైతులంతా. ఆడవాళ్ళ పొదుపు డబ్బులు తీసుకొని వ్యవసాయంలో పెట్టుబడి పెట్టేది జోగమే. అది ఒకసారి వస్తాయి, పోతాయి. ఆ ఇబ్బందిగా నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా. మహిళలకి లోన్లు ఇచ్చేది 10 లక్షలు 12 లక్షల రూపాయలు లోన్లు ఇచ్చేది మీ ఇంట్లో అవసరాలు వాడుకోవడానికి కాదు. మీకు లోన్ ఇచ్చిన తర్వాత 12% వడ్డీ వసూలు చేస్తారు బ్యాంకుల్లో. మీరు 25% వడ్డీ వచ్చేటువంటి ఏదన్నా వ్యాపారం చేసి 12% బ్యాంకు కట్టి 12% మీరు మిగిలించుకుంటే ఆ వడ్డీ అట్లా పెరుగుతూ పోయి ఆ 12 లక్షలు 15 లక్షలు 20-30 లక్షలు చేరుకుంటది. మహిళలు బలపడతారు. కుటుంబంలో ఆడవాళ్ళు బలంగా ఉంటే కుటుంబం చాలా బాగుంటది అని నేను మొన్న సంఘాల గ్రూపులు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. ప్రభుత్వాలు కూడా సీరియస్ గా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన వ్యాపారం హిట్ అవుతుంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో వెళ్ళామనుకోండి, చిత్తూరు జిల్లాలో పాడిగేదె పరిశ్రమ. ఆడవాళ్ళందరూ కూడా ఎప్పుడు లోన్ తీసుకున్నా ఒక 5 ఆవులు తెచ్చి ఇంట్లో కట్టేసుకుంటారు. అంతే 5 ఆవులతో ఇల్లు గడిపేస్తారు, పిల్లల్ని చదివించేస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. మగవాడు సంపాదించేదంటే ఇంకా వాడు ఆ ఇష్టాన్ని బట్టి ఉంటది. ఈరోజు సెలబ్రేట్ చేస్తా ఉన్నారు, సంతోషంగా ఉంది. మీ అసోసియేషన్ కానీ మీ యాక్టివిటీస్ కానీ మరింతగా రాణించాలని, ఎప్పుడన్నా మీ అసోసియేషన్ నుంచి కూడా మంచి ప్రపోజల్స్ ఏవైనా ఉంటే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అనుకుంటా, మీకు కదండి, మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఒకసారి మీ టీం వైపు నుంచి రండి, కలుపురు కానీ కలిసి ఒకసారి ఏదైనా మీకు సంబంధించిన విషయాలను ఆయనకి అప్డేట్ చేయడం. ఏదో పని ఉంటేనే మినిస్టర్ దగ్గరికి పోతామని కాదు, మినిస్టర్కి ఆదోన్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద అప్డేట్ చేస్తే ఆదోన్లో ఉన్నటువంటి మీ ఇష్యూస్ కానీ మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ వాటిని గురించి ఆలోచన చేస్తే కూడా చాలా బాగుంటుంది. చివరగా దయచేసి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి. అన్ని ప్రభుత్వం మీద వదిలిపెడితే సాధ్యం కాదు. ఆదోన్లో మార్పు తెస్తానని నేను ఎమ్మెల్యే అయినాను, ప్రయత్నం చేస్తా ఉన్నాను. మార్పు వస్తుంది, 100% వస్తుంది. దాంట్లో మీ భాగస్వామ్యం కూడా కావాలి. సేవా కార్యక్రమాలు, ఊరిని బాగు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు కూడా చెయ్యి వేయాల్సిందిగా విజ్ఞప్తి.